హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సేమియా పాయసం. మనకి ఏ పండగ అయినా ఏ చిన్న అకేషన్ అయినా ముందుగా గుర్తొచ్చే స్వీట్ ఈ సేమియా పాయసం. ఈ పాయసాన్ని క్విక్గా చాలా ఈజీగా నేను చెప్పిన ప్రాసెస్లో చేశారంటే మీకు పాయసం అనేది గట్టిపడకుండా ముద్దలా అయిపోకుండా చాలా ఈజీగా ఈ సేమియా పాయసాన్ని తయారు చేసుకోవచ్చు. ఈ శ్రావణ మాసంలో మనం అమ్మవారికి పెట్టే నైవేద్యాలలో ముందుగా చేయవలసిన స్వీటు ఈ సేమియా పాయసం. ఈ పాయసం తయారు చేసుకోవడానికి కావలసినవి 1 కప్పు సేమియాలు, 1/2 కప్పు పంచదార, 1/4 కప్పు జీడిపప్పు, 1/4 కప్పు కిస్మిస్, 10 బాదం పలుకులు ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. చిన్న కొబ్బరి ముక్కను తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ సేమియా పాయసంలోకి 1 కప్పు సేమియాలకి 3 కప్పులు వాటర్ తీసుకోవాలి. ఈ నీళ్ళని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకొని కొంచెం సేపు మరిగించుకోవాలి. ఇలా ఈ వాటర్ మరిగేటప్పుడు వేరే స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత మంటను సిమ్లో పెట్టుకొని ఇలా డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి. ఈ బాదం, కొబ్బరి పలుకులు కొంచెం వేగిన తర్వాత ఇందులో జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కిస్మిస్ యాడ్ చేసుకోవాలి. ఈ కిస్మిస్ ఫ్రై అయ్యేటట్లు మనం ఒక 2 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత మనం వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఇదే పాన్లో మనం తీసుకున్న సేమియాలు వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ సేమియాలు ఫ్రై అయ్యేటప్పుడు ఇలా కలుపుతూనే ఉండాలి, లేకపోతే సేమియాలు మాడిపోతాయి. చూడండి, మనకి వైట్ కలర్కి వచ్చేసినాయి, సేమియాలు బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం ముందుగా వేడి చేసుకున్న వాటర్ని ఇందులో పోసుకోవాలి. ఇలా వాటర్లో ముందుగా సేమియా ఉడికించడం వల్ల మనకి పాయసం అనేది గట్టి పడకుండా ఉంటుంది. ఈ సేమియాలను ఒక 2 నిమిషాలు ఈ వాటర్లో ఉడికించుకోవాలి. ఇలా కొంచెం ఉడికి సేమియా హాఫ్ బాయిల్ అయిన తర్వాత మనం ఫుల్ క్రీమ్ మిల్క్ని, కాచి చల్లార్చిన మిల్క్ని 1/2 లీటర్ తీసుకొని ఇందులో పోసుకోవాలి. క్రీమ్ ఉన్న మిల్క్ తీసుకున్నామంటే ఈ పాయసం టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా పాలు పోసిన తర్వాత ఈ పాయసాన్ని ఒక 5 నిమిషాలు ఇలా పొంగకుండా మధ్య మధ్యలో కలుపుతూ మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్ పంచదార వేసుకోవాలి. స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు ఇంకో 2-3 టేబుల్ స్పూన్లు పంచదార యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఈ స్వీట్కి ఈ పంచదార అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. పంచదార వేసిన తర్వాత ఇలా ఒకసారి బాగా కలుపుకొని ఇందులో 1/4 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఈ ఇలాచీ ఫ్లేవర్ వల్ల స్వీట్ టేస్ట్ చాలా బాగుంటుంది. మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఇలా కలుపుతూ మనం ఈ పాయసాన్ని ఉడికించుకోవాలి. చూడండి, మనకి పాయసం అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి ఈ పాయసాన్ని బాగా కలుపుకొని మూత పెట్టుకొని 1 గంట పాటు ఉంచామంటే మనకు చిక్కబడేది లేనిది తెలిసిపోతుంది. చూడండి, 1 గంట తర్వాత చూస్తే పాయసం మనకి చిక్కబడకుండా అలాగే ఉండిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే ఈ సేమియా పాయసాన్ని మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు నెక్స్ట్ వీడియోలో ఏ రెసిపీ కావాలో నాకు కామెంట్ చేయండి, నేను తప్పకుండా చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ, వాచ్ అగైన్.